गणेश शारदा गुरुभ्यो नमः। ओम शुक्लां ब्रह्म विचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यन्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे वन्दे तां जगदीश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदा बुद्धिप्रदां शारदा अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम नमोस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दायितपत्रनेत्रा येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयः प्रदीपः रामं विश्वमयं वन्दे रामं वन्दे रघुद्वरं रामं विप्रवरं वन्दे रामं श्यामाग्रजं भजे। यस्य भागं च्युतच्युतं रम्यं रामायणामृतं शैलजासेवितं वन्दे तं शिवं सोमरूपिणम् सच्चिदानन्दसन्दोहं भक्तिभूतिविभूषणं पूर्णानन्दमहं वन्दे सद्गुरुं शङ्करं स्वयं। अज्ञानध्वान्तसंवर्त्री ज्ञानलोकविलासिनी चन्द्रचूडवचन्द्र चन्द्रिकेयं विराजते अप्रमेयत्रयातीत निर्मल ज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणहरिम्। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ललितस्कन्धमु कृष्णमूलमु सुगालापाभिरामम्बो मंजुलताशोभितमुन् सुवर्ण सुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमल व्यासालवालम्बुनै वेलयुन् भागवताक्षकल्पतरु उर्विन् सद्विजश्रेयमयी उर्विन् सद्विजश्रेयमयी। हरि ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः। श्रीराम जय राम जय जय राम। राजा रामचंद्र
రామచంద్ర భగవానికి జై. దండ పట్టుకోండి. ఓకే. భాగవత కథాశ్రవణ తత్పరులారా, భక్త బంధువులారా, కోదండరాముని యొక్క కొండంత దయతో భాగవత సప్తాహాన్ని విన్నారు. ఓపికతో వరుణదేవుడు కూడా కరుణించినాడు. కథాభంగం కాలేదు. తన కథను తాను భంగం చేసుకోడు ఎప్పుడు కూడా. మరి అయినా కరీనగర వాసులందరికీ ఆనందం కలిగేటప్పుడు మన 10 మంది కష్టం కలిగితే మాత్రమే ఏం కాదు. అంటే లోకా సమస్త సుఖినో భవంతు. భగవంతుడు విశాలమైన దృష్టితో చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు సంకుచిత దృష్టితో చూస్తూ ఉంటాం. మనకు స్వార్థం ఉంటుంది, భగవంతుడి పరమార్థంగా ఉంటుందన్నమాట. ఎప్పటికీ భాగవతాన్ని విన్నారు కదా, 7 రోజులు ఎట్లాంటి ఒక విఘ్నం లేకుండా భగవత్ కథను వినే అదృష్టాన్ని మీకు, అనే అదృష్టాన్ని నాకు కలిగించిన ఆ పరమాత్మునికి, గోపాలకృష్ణునికి శతదా సహస్రనామనాలు కూడా సమర్పణ చేసుకుంటూ, భాగవత మహత్యం, ప్రతి కథలో మహత్యం మీకు తెలిసే ఉంది. కృపణా ఫలయేతవ, ఫలాన్ని కోరకూడదు ఎప్పుడు కూడా. భాగవత కథాగర్జన విన్నదంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. జన్మాంతరే భవేత్ పుణ్యం తథా భాగవతం లభేత్. భాగవత కథ ఎలా దొరుకుతుందయా? అనేక జన్మల పుణ్యం గిట్టేమన్నా ఉంటే, జన్మాంతరే, ఒక జన్మల కాదు, అనేక జన్మలో పుణ్యం గిట్ట మనం భవేత్ పుణ్యాన్ని గిట్ట చేసుకుని ఉంటే అప్పుడు వాడికి భాగవత కథ దొరుకుతుందయ్యా. వినాలి అనుకున్నా కానీ వినే అవకాశం కూడా కల్పించాడు కాలస్వరూపుడైన పరమాత్మ. ఆషాఢ మాసంలో చాలా ప్రాశస్త్యం. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం. ఆషాఢంలో సూతుడు చెప్పినాడు, శ్రావణ మాసంలో గోకర్ణుడు చెప్పినాడు, భాద్రపద మాసంలో శుకదేవుడు చెప్పినాడు, ఆశ్వీజ మాసంలో కూడా సనకాదులు చెప్పినారు, కార్తీక మాసంలో కూడా బ్రహ్మ చెప్పినాడు నారదుడికి, మార్గశీర్షంలో కూడా నారదుల వారు వ్యాసదేవుడికి చెప్పినాడు. భాగవతం చాలా గొప్పనైనటువంటిది. మరి ఈ కలియుగంలో కూడా మనం ఎట్లాంటి తపస్సులు చేయలేము, నియమనిష్టలు చేయలేము, పూజలు కూడా చేయలేము. ఆ అర్చన చేయంగా కూడా ఓటుంటే ఒకటి ఉండదు. ప్రతిదానికి గంధాపాంత అక్షింత వస్తు, వస్త్రాపాంత అక్షరామర్పయామి. అక్షింతల వేసుడు అన్నిటికీ లేకపోతే యజ్ఞోపవీతానికి అక్షింతలే, తాంబూలానికి అక్షింతలే. అయ్యారు కూడా చెప్తారు, అమ్మ ఏం లేకపోతే అక్షర సమర్పయామి. ముని అక్షర సమర్ప కొట్టాడు ఆయన నిన్ను. అర్చనకు అన్ని సంభారాలన్నీ కూడా సమకూర్చుకొని 16 తీరుల సేవలతోని షోడశోపచార పూజ అన్నమే 16 విధాల సేవలు చేయాలి స్వామికి. అప్పుడే నీ ధ్యానం, నీ భక్తి ఫలిస్తుందన్నమాట. కనుక అవన్నీ చేయడంలో నీకు కాస్త కష్టమవుతుంది. కనుక కలవు సంకీర్తనాత్ పుణ్యం అన్నాడు. యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్. తపస్సుతో గాని సమాధితో గాని నువ్వేది సాధించలేవురా నాయన. యుగధర్మం కదా ఇది, కలియుగం గనక కేశవుని కీర్తనను ప్రీతిపూర్వకంగా కృష్ణ 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 అని ఆ కృష్ణనామం కానివ్వండి, రాముణ్ణి కానివ్వండి, శివుణ్ణి కానివ్వండి, మీ ఆరాధ్య దైవం, మీకు ఏ దైవం మీద ప్రేమనిపిస్తే ఆ దైవాన్ని ఆరాధించమని చెప్తుంది భాగవతం. భాగవతంలో కథానాయకుడు గోపాలకృష్ణుడు కనుక ఆ కృష్ణ కథనే ఎక్కువ వర్ణించి చెప్పినాడు. కానీ కృష్ణుడినే మీరు స్మరించాలని లేదు. శివుణ్ణి కానివ్వండి, ఆ బాలకృష్ణుడు కన్నబడ్డప్పుడు పోతున్నా బాల శివుళ్లాగా ఉన్నాడయ్యా, ఆయనకి ఈయనకు భేదం లేదు అన్నట్టుగా అద్వైతానుసంధానం చేసినాడు. గమనించండి దశమస్కందంలో. అంటే శివుణ్ణి, కేశవుణ్ణి, రాముణ్ణి, అమ్మవారిని నువ్వు ఎవరినన్నా ధ్యానం చేయి. కలియుగంలో కూడా
కోరికల్లో మునిగిపోయేటువంటి ఒక మనలాంటి కుచితుల కొరకే ఆ భగవంతుడే, ఆ శివుడే, ఆ గణేశుడే, ఆ ఆంజనేయ స్వామి, ఆ దత్తాత్రేయుల వారే, సాయినాథుడు ఉన్నాడు మన ముందరే. మహాయోగీశ్వరుడు, యోగేశ్వరేశ్వరుడు అయినటువంటి ఒక పరమాత్మ అనేక అవతారాలు ఎత్తుతుంటాడు మనందరినీ కూడా ఉద్ధరించడం కొరకై. ఇటువంటి ఒక అవకాశం మీకు 7 రోజులు వినడానికి ఆ భగవంతుడు ఇచ్చాడు కనుక కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అవతారం చాలించినాడో భక్తి క్షీణించిపోయింది. జ్ఞానానికి, వైరాగ్యానికి, తమ పుత్రులైనటువంటి ఒక జ్ఞాన వైరాగ్యానికి వార్ధక్యం వచ్చింది, ముసల్తనం. కానీ భక్తి మాత్రం జాగ్రత్తగానే ఉంది యవ్వనంలో. కలియుగంలో ప్రతి వాళ్ళకు భక్తి కావాలి, కానీ జ్ఞానం వైరాగ్యం మాత్రం వద్దు. జ్ఞానం కష్టం కదా. అబ్బు వైరాగ్యం అంటే అన్నిటి మీద విరాగం కలగాలి, రక్తి పోయి విరక్తి కలగాలి. అట్లా అయితే ఎట్లా? నేను 3 బిల్డింగులు వేసుకున్నాను అనుకుంటున్నా, అయ్యగారు నువ్వు విరక్తి అంటున్నావు, ఎట్లా? అలాగాదు, నీకు కట్టించుకుంటే మానే. కానీ నీ 24 గంటలు నీ మనస్సు అందులోనే లయం చేయకరా నాయన. జీవించడానికి, బతకడానికి, భగవంతుని ఆరాధన చేయడానికి కృష్ణ పరమాత్ముడు తన మందిరాన్ని నిర్మించుకున్నాడు అనే భావనతోనే ఆయననే స్మరించుకుంటూ హాయిగా ఆనందంగా ఉండు. అంతే, నీ భావన మారాలి. అంతే భాగవతం అంటే. అన్ని సర్వసంగ పరిత్యాగం చేసి ఎక్కడికో వెళ్ళమని లేదు. జ్ఞానం వైరాగ్యం ఉన్న భక్తి స్థిరంగా ఉంటుంది, అవి లేని భక్తి అస్థిరంగా ఉంటుంది అన్నమాట. మన కార్యక్రమం కాగానే, మన కోరిక తీరగానే సాయినాథ నీకు నాకు నమస్తే, బాయ్, మళ్ళీ గెలుస్తా అంటావు. కనుక జ్ఞానం వైరాగ్యం ఉంటే ఆ భగవంతుని మర్చిపోకుండా ఉంటావు, ఎప్పటికీ మనడం జరుగుతుంది అన్నమాట. నారదుల వారు చూశారు పాప, ఆహా కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ కలియుగం అంతా ఎలా అయిపోయింది, కృష్ణుని మీద భక్తి ఎలా కలుగుతుందయా? వట్టి కలగదు. కృష్ణుని మీద భక్తి కలగాలంటే కూడా పుణ్యమే కావాలి. గత జన్మంలో కూడా సత్సాంగత్యం చేయాలి, సద్గురులను ఆశ్రయించాలి. భాగవతోత్తముల యొక్క సాంగత్యం దొరికితేనే ఆ కృష్ణుని మీద మనకు భక్తి కలుగుతుందట. నృణాం జన్మ సహస్రేణ, నృణాం జన్మ సహస్రేణ భక్తౌ ప్రీతిర్హి జాయతే. కలౌ భక్తి భక్త్యా కృష్ణ పురస్థితః. కలియుగం లోపల భక్తి ఉంటే చాలు, కృష్ణ పరమాత్మ తన ముందర ఉంటాడట. కొన్ని జ్ఞానం వైరాగ్యం లేకున్నా మానే. అదేమో నువ్వు మోక్షాన్ని పొందాలంటే మోక్షం ఎంతమందికి కావాలి? మనుష్యానాం సహస్రేషు. 1000కి ఒక్కడు మోక్షం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ధర్మం కావాలి, అర్థం కావాలి, కామం కావాలి. 4 వదివద్దయ్యా చూద్దాం. 4 ఇప్పటి నుంచి 800. చంటి పిల్లవాడికి తప్పిపోయి వాడే ముట్టడు. ఒకవేళ భగవద్గీత చేసే పిచ్చి కాడిపోక ఇప్పటి చేతులు నీకు ఇది అంటే వాడు ఏదో సన్యాసం ముచ్చుకొని విడిపోతాడేమో, హోది చదువుకొని వీడి భావన వైరాగ్యం కలిగి. కానీ చిన్నప్పటి నుంచే కావాలి భగవద్గీత. ఆ గీత ఎవడి గీత అయితే మారుతుందో వాడికే గీత మీద మనస్సు పోతుంది. ప్రారంభ కర్మలన్నింటినీ కూడా దూరం చేసి పారేసే మహత్తరమైన శక్తి గీతలో ఉంది. ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి ప్రభో అని భూదేవి అడిగింది. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసర సదా. ఎల్లప్పుడూ కూడా గీతాభ్యాసం ఎప్పుడైతే చేస్తుంటాడో వాని ప్రారబ్ధ కర్మంతా కట్టెలన్నీ కూడా కాలిపోతాయి. గీతా జ్ఞాన అగ్నిలో కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం కూడా. కలియుగం లోపల అప్పుడు జ్ఞానానికి వైరాగ్యానికి మరి ఎవరం రావాలంటే సనకాదులు వచ్చి సప్తాహం చెప్పినారు. బృందావనంలో కూడా 2 లేచి నాట్యం చేస్తున్నాయి, కృష్ణనామాన్ని స్మరించుకుంటూ నృత్యం చేస్తున్నాయట. జ్ఞానం, వైరాగ్యం, భక్తి 3 కూడా. ఆ సనకాదులు భాగవత ఔన్నత్యాన్ని వర్ణించి నారదుల వారికి చెప్పి భక్తి జ్ఞాన విరాగాణం తద్ఘోషేణ బలం మహత్. భాగవత ఘోష ఎప్పుడైతే వింటలో ఆ జ్ఞానానికి వైరాగ్యానికి బలం కలుగుతుందయా. వ్రజస్యతి ద్వయో కష్టం సుఖం భక్తేర్భవిష్యతి. సుఖం కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు కూడా ఆ భక్తి భావన ఏదైతే ఉంటుందో అవి ఆ జ్ఞానం, ఆ వైరాగ్యం నీ సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళిపోతుందన్నమాట.
సుఖం కలిగినా కానీ చలించడు, దుఃఖం కలిగినా కానీ బాధపడడు. ఇది ఆయన ఇచ్చిందే, ఇది కూడా ఆయన ఇచ్చింది. కానీ వీడు అలా అనుకోడే. సుఖం కలిగినప్పుడేమో నేనే చేశాను ఇదంతా, లోన్ తీసుకువచ్చానయ్యా, అనుకోకుండా ఇంక్రిమెంట్ వచ్చింది, ప్రమోషన్ దొరికింది, మస్తు జీతం పెరిగింది, చేసి పారేసిన ఇంత అని చెప్పుకుంటాడు తన పెద్దరికి. మరి తను అనుకున్నది గిట్ట కాలేదనుకో, ఏమైనా ఏదో ప్రయత్నం చేసి ముగ్గు వచ్చాం కదా, 3 ఏళ్ళకి ఇల్లు కట్టారు కదా, అరే అనుకునే ఎదురే పోయి గాడ్ ప్లేస్ ఏం చేస్తాం. అప్పుడు గాడ్ ప్లేసా? మొదలు ఎక్కడ పోయింది గాడ్ ప్లేస్? మరి మొదలు చేసింది భగవంతుడు కాదా? అంటే తను అనుకున్నది అయితేనేమో తానట, కాకుంటేనేమో దేవుడట. అలక ఉన్నారన్నమాట. అది దైవాన్ని కాకపోతే ఇంకోటి దూషిస్తాడు. వన్నాళ్ళు లోను వచ్చేదా అంటే గంగల కలిపాడా, మేనేజర్ని అడు చూసావా, అమ్మ మా దండిగాడి కొడుకు ఆ మేనేజరు, ఇంకా పాపముళ్ళే కట్టుకోండు, వాడిని తిట్టడం ఎందుకు? నీకు లేదు అసలు. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణంబుగా ఉన్న రమణులారా, కలగదు మధు వియోగము. కృష్ణ సందేశాన్ని ఉద్ధవుడు చెప్తాడు వినేపల్లెలో. ఈ జ్ఞానం ఉండాలి. మనం భాగవతం విన్న ఫలం అది. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణముగా ఉన్న రమణులారా. 1, 2 కాదు, సకల కార్యాలకు నేనే అంటున్నాడు. ఇక నీదేమున్నది? మరి ఏం లేకనే భయం, మనం ఇవన్నీ ఎందుకు చేసుడు అయ్యా? అప్పుడే ఇట్లాంటి సోమరిపోతు ప్రశ్నలు అన్నీ కూడా వస్తాయి. కానీ సోమరితనానికి తావు లేదు భాగవతంలో. ఇవన్నీ నీ కొరకే పెట్టాడు. నువ్వు నా అంశరా నాయన, మర్చిపోయి బంధం అని దుఃఖం అని దస్తున్నావు అందులో పడి. కానీ నీకు నాకు ఏం తేడా లేదురా. అదే సద్గురు చెప్తాడు, నా తత్ త్వం అసి, అదే నువ్వై ఉన్నావు. ఏడిచే అర్జునుడిని మోక్ష సామ్రాజ్యానికి అధికారం చేసినాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీత యొక్క వ్యాఖ్యానమే భాగవతం. భాగవత మహత్యం ఏమిటంటే మహాఫలంబు. కావలసిన చిలుక కొట్టిన పనులు ఉన్నాయి భాగవత ఫలాలు. నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకపో. అయ్యా నేను ఆటో తెచ్చుకుంటా, ఆటోగా ట్రాక్టర్ తెచ్చుకో, లారీ తెచ్చుకో, ట్యాంకర్ తెచ్చుకో, ఎన్ని తీసుకొని పోయినా కానీ భాగవత ఫలాలు ఒడవవు. అజరామరం, అద్వితీయం, అఖండం, అనంతం భాగవత మహత్యం. అది భాగవత మహత్యం అంటే ఏమిటో మీరు 7 రోజులు విన్నారు కదా. ఇక మీకు మహత్యం అవసరం లేదు అసలు. కానీ పిల్లవాడికి ఎల్కేజీలో కూడా అమ్మ నాకు చాక్లెట్ కొనిస్తేనే స్కూల్కి పోతా అంటాడు వాడు. అంటే రోజు 6 రోజులు అలవాటు అయినాక చాక్లెట్ కొని ఇస్తావు, కానీ ఎక్కువ చాక్లెట్ ఇస్తే గుర్తించి ఖరాబ్ అయిపోతుంది. అంత తయారయ్యి పిల్లవాడికి అనారోగ్యం అవుతుంది. నీకు తెలుసా విషయం? అయినా మరి వీడు బడికి పోవాలి, స్కూల్కి అలవాటు కావాలి అంటే రోజు చాక్లెట్ ఇవ్వాలి వాడికి. అలవాటు అయిపోయిన తర్వాత ఆ చాక్లెట్ ఇచ్చుడు బంద్ కావాలి. కృపణా ఫలయేదం, ఆ ఫలాన్ని కోరి చేసేవాడు కృపణుడు. ఫలం అవసరం లేదు, నిర్హేతుకంగా భగవంతుని ధ్యానం చేయాలి అని చెప్తుంది భాగవతం. నిష్కామ కర్మయోగానికే ప్రాధాన్యతనిస్తూ భక్తిని ఉటంకించి భక్తి రస గంగలోపల భక్తుడిని స్నానం చేస్తుంది భాగవతం. 7 రోజులు మీరు స్నానం చేశారు, ఆనందంగా పానం చేశారు కర్ణేంద్రియంతో. మీ జన్మ ధన్యమైపోయింది. న గంగా గయా కాశీ పుష్కరం న ప్రయాగకం శుకశాస్త్ర కథాయశ్చ ఫలేన సమయం నయేత్. నువ్వు గంగా స్నానం చేసినా కానీ, గయాశ్రాద్ధం పెట్టినప్పటికి కూడా, పుష్కరంలో స్నానం చేసినా, ప్రయాగకు పోయినా, కాశీకి పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా కానీ శుకదేవుని ముఖంలోంచి వెళ్ళినటువంటి భాగవత ఫలాన్ని తింటే ఆనందం కానీ మిగిలిన దాంట్లో ఏం లేదురా నాయన. భాగవత ఫలం ఎంత గొప్పది అంటే అవి అంత గొప్పది. దుర్లభం ఇవ కథాలోకే శ్రీమద్భాగవతోద్భవ కోటి జన్మ సముద్రేణ పుణ్యనైవ తులభ్యతే. కోటి జన్మ సముద్రేణ పుణ్యనైవ తులభ్యతే. కోటి జన్మల పుణ్యం ఉంటేనే భాగవత కథ దొరుకుతుందట. ఇవ్వండి. భాగ్యనగర్లో మీరు ఇంతమంది ఉన్నారా? 50-60 మంది లేదా? మిగిలిన వాళ్ళు లేదు కదా. కోటాలో బ్యాలెన్స్ లేదా రికార్డులో?
అదే రోజు 50 రూపాయలు ఇస్తాం 20 అయ్యగారేమో అనుకుంటు పబ్లిక్ లేరని 50 కాదు అయ్యా నేనే 100 ఇస్తే కాదు చిన్నగా నేను కూర్చోలే అక్కడ అయ్యగారు మంచిగా చెప్తాను కదా నాకు ఒక్క అర్థమైతే లేదు నీకు లేదు పాప సబ్జెక్ట్లో టచ్ లేని వాడిని ఇక్కడ తీసుకొచ్చేందుకు కూర్చోబడతావు అంటే ఏమిటి భగవంతుని ఆజ్ఞ అవుతలేదు అనమాట. అరే నీకు అధికారం లేదురా వెళ్ళని భాగవతం తీయగానే అధికార లీల. తన తప్పును తాను తెలుసుకొని బాధపడుతున్నాను నాకు రోగం ఉన్నది అనుకుంటేనే మంత్రం ఆడడం జరుగుతుంది. ఏదో నాకు రోగం ఎక్కడ బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నా అనుకునేవాడికి మధ్యసేవ్యా శ్రీమద్భాగవతి కథా యస్యాః శ్రవణ మాత్రేణ హరిచిత్తం సమాశ్రయేత్. ఎప్పటికి విన్నా నాయన ఎప్పుడు సేవించు భగవతి కథను. భాగవతం ఎక్కడ అక్కడ పోయి అటెండ్ అయి విను. చెప్పించే వాళ్ళకి అనిపిస్తుంది కూర్చొని పెడుతున్నప్పుడు మన ఇంట్లో కూడా పెడితే మంచిగా ఉంటుంది. 2 పైసలు ఆయన అయితే లేవు, ఎన్నో పైసలు ఖర్చు పెడుతున్నాం. ఒకసారి మంచిగా చెప్పాలి. లక్ష్మీకాంత వినోద్ గారు బ్రహ్మాండంగా చెప్పించారు, మనం కూడా చెప్పించాలి. అలా ఒక్కడే కాదు 10 మందికి వస్తాయి ఆలోచన. ఈ గేటు దాటి పురాణం అయిపోయినాక భోజనం చేసి వెళ్ళిపోయినామంటే మర్చిపోదాం మళ్ళయ్యా. ఏమో అనుకున్నా కానీ కలిసినట్టుగా లేదు. మా వాడు అమెరికా నుంచి రానంటాడు, హైదరాబాద్ నా బిడ్డ ఉన్నది అయ్యో ఇది మాయ విన్నారా, వైష్ణవ మాయ. అది అనేక జన్మల సుకృతం ఉంటేనే అవన్నీ పండితేనే నీవలా నా దైవ కార్యం జరుగుతుంది ఆయన. కేవలం అర్థం ఉంటే సరిపోదు, పరమార్థం కూడా కొద్దిగా ఉండాలి. భగవంతుని కృప కలిగితేనే ఏ పనైనా నువ్వు చేయగలుగుతావు, చూడగలుగుతావు, రాయగలుగుతావు, అన్ని పనులు కూడా చేయలిస్తావు అనే నగ్న సత్యం భాగవత మహత్యంలో కూడా ఉంది. ఈరోజు రుక్మిణీ కళ్యాణం. ఆ యొక్క రుక్మిణీ కళ్యాణంతో మన హృదయ కళ్యాణం కూడా జరగాలి. ఆత్మదేవుడు అనేటువంటి బ్రాహ్మడు తుంగభద్రాది తీరంలో పాపం నివసించేవాడు. పద్మపురాణాంతర్గతంలో కూడా ఎన్నోసార్లు విన్నారు, మరొకసారి టచ్ ఇచ్చి చెప్తాను మీకు. ఏమిటి బ్రతికున్న వాళ్ళకే కాక మరణించిన వాళ్ళకు కూడా ఈ భాగవతం పనికి వస్తుందయా. భూలోకంలో ఉన్న సకల జీవరాశిని ఉద్ధరించడానికి భాగవతం పనికి వస్తుందయా. ఇక నూరుని మాట్లాడే మానవులు ధరించిపోలేరా. ఆ ఆత్మదేవుడికి పాపం సంతానం లేదు, 50 ఏళ్ళు దగ్గర కొడుతున్నాయి. గోవు సాపుతున్నాడు, దానికి సంతానం లేదు. ఓ చెట్టు నాటాడు, అది పూసుడు లేదు, కాసుడు లేదు. అబ్బ పాపిని ఎంత పాపిని నేను అనుకున్నాడు. సెంటిమెంట్, అజ్ఞానం. అజ్ఞానైన వృతం జ్ఞానం అనుకుంటూ రోజులు నడుస్తున్నది. భార్య పేరు దందులి. ఇక అమ్మగారంతా లౌకికం, కమ్మడి తిండి కావాలి, పరబడలు కావాలి, ఆనందంగా ఏసీ కావాలి, డీసీ కావాలి, ఆనంద దేవభోగాలు కావాలి. సంతానం లేకపోతే లేకపోయినా నా పాతగా నేను పోలిస్తూ అన్నట్టుగా ఆమె వంశోద్ధారకుడు కావాలని పోయిన తర్వాత పిండం పెట్టాలి అని నా పాప పెట్టగలిగింది. ఆత్మదేవుడికి బాధపడడా, సంతానం లేకపోయారు. ఎందుకంటే కర్మకవ్యంలో ఉన్నవాడికి అలాగే ఉంటుంది. ప్రతిష్టామి క్వగచ్చామి కోమే దుఃఖం వ్యపోహయత్ ప్రాణాం త్యజామి దుఃఖేన హా కష్టం మమ సంస్థితం. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, నా బతికేంది. అప్ప గిట్ట పాపాత్ముడు నేను. నాకు సంతానం లేకపోతే మానే అరే గోవుని తీసుకోవచ్చు మాత్రం దాని పాపం దూడ కూడనే పెడితే బా ఎంత కష్టం, ఎంత కష్టం. ఈ ప్రాణాలతో ఉండి మాత్రం ఏం ప్రయోజనం. కొన్ని భార్య అయిన భక్తురాలు అవుతుందా అంటే ఆమె కాలే. ఈయన భక్తుడు, ఆమె ప్రపంచం. ఈయనకు శ్రేయస్సు కావాలి, ఆమెకు ప్రేయస్సు కావాలి. ఈయన గుడి పోదాం బాండా, క్లబ్ పోదాం బాగుంటుంది. పూర్వజన సుకృతం, పుణ్యం. పూర్వజన పుణ్యం చేసుకున్న వాడికి అటువంటి భార్య, అటువంటి భర్త దొరకడం కూడా భగవంతుని కావాలి. అందుకే చూడండి 4, 5, 6 ఈ స్కందాల్లో కూడా గృహస్థాశ్రమానికి బాగా ప్రాధాన్యం ఇచ్చి గృహస్థాశ్రమం యొక్క విశిష్టతను మనకు చెప్పినాడు అనమాట. గొప్ప గొప్ప వాళ్ళు కూడా భార్యం చేసుకొని సంతానం కానీ వాళ్ళని ప్రయోజకులను చేసి రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయినారు ఆనప్రస్థం. మన ధర్మం, మన ధనం మన పిల్లలకు అప్పయ్యి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు మనం ఒకటే అప్పయ్యపుతున్నాం, 2 అప్పయ్యపడం లేదు. అంటే మన దగ్గర ఉంటే కదా అప్పయ్యప్ప. ఏదది 2 ధకారాలున్నాయి, ధనం, ధర్మం. ధనం మా ఇస్తున్నావు కొడుకు, ఆ బ్యాంకులో అక్కడ ఉన్నది, ఇక్కడ పనులు 4 ప్లాట్లు మన ఏమి బాగా కొడు వెనుక. ఇవన్నీ మాత్రం జాగ్రత్త సుమా. కానీ ధర్మం మాత్రం చేయకూడదు. నేను చేసినాడు వీడు చేస్తే ధర్మం చేయడానికి. పిల్లలను ఎరగొట్టేది ఈనాడు సమాజంలో కూడా మన పెద్దలమే. గమనించండి, భాగవతం ఉన్నది మన కొరకే, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళ కొరకే. ఏదో పొగుడి పురాణమయ్యా, అయ్యగారు చెప్పాడా, పోయినాడా, మేము విన్నామా అన్నట్టు కాదు.
ఎంత కంప్యూటర్మైనా ఎలక్ట్రానికమైనా కానీ భాగవతం మాసిపోదు, తరగదు, విరగదు, అరగదు. అజరామరమై అద్వితీయమే ప్రకాశిస్తుంది. మానవుడు బతికున్నంతసేపు మహోపకారం చేస్తుంది భాగవతం. ప్రతిదానికి కూడా భాగవతంలో కూడా అదొక బోధినిలాగా నీకు అక్కర రావాలి. అప్పుడే మీరు భాగవతం విన్నట్టుగా. అడి గోకుండ పాఖ్యానం వినావా, మాధ్యం వినావా, భాగవతం విన్నావా, అయ్యగారికి 100 పదాలు ఇచ్చాం. పుణ్యం అంటే పుణ్యం ఏదో మా వస్తుంది, కానీ తెలియకుండా పుణ్యం ఎట్లా ఉంటుంది? నీకు లోపల మనసులో ఆనందం కలగాలి కదా. ఆనందం కలగాలంటే అమితమైన భక్తి కావాలి. పరమాత్మ మీద భక్తి మీద ఉండాలంటే నీలో ఆచారం ఉండాలి. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత. సదాచారం అంటే మనం ఇంగ్లీష్లో కమ్మటి పేరు పెట్టుకుంటాం, డిసిప్లిన్. అవి డిసిప్లినే సదాచారం. పిల్లలకు నేర్పుతున్నావా? 9 అయింది ఇంకా లేవలేదా అని నీ కొడుకు తండ్రి అడుగుతున్నాడు. ఏమన్నా బాబు రాత్రి కంప్యూటర్ పడుకోని రాదా? ఆహా, ఇవాళ 9 కూడా పడుకుంటే రేపు 12 కూడా పడుకుంటున్నాడు. వాడి జీవితం నాశనం చేస్తున్నావా లేదా? ప్రాతకాలం లేపి 9 గంటల పడుకుంటూ పెట్టి మధ్యాహ్నంలో వాడికి విద్య నేర్పి, నాయన ఇట్లా ఉండాలి నువ్వు ఓంగానే. అసలు అక్కడి ఓంగానే ఓంకారం ప్రణవ ధ్యానమే లేదు కదా. ఓం నమః అనేటువంటి అక్షరాలే కోల్పోయినాయి కనుక మన బతుకులు ఇలా తెల్లారిపోతున్నాయి కనుక వాటిని మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తుంది పోతన గారి భాగవతం. సంసార వ్యామోహంలో, ప్రపంచ వ్యామోహంలో పడిపోయేటువంటి ఒక కామోద్రేకం కలిగినటువంటి ఒక కఠినాత్ముడు, క్రోధాత్ముడు ఏ విధంగానైతే ఆ మాయలో పడిపోతుంటాడో, భగవద్భక్తుడు మాధవం దగ్గర ఉంటాడని ఒక్కొక్క అందపద్యంలో అందమైనటువంటి ఒక నిర్వచనం ఇచ్చినాడు పోతన్న. ప్రియుడాలివలని వార్తలు ప్రియజనులకు ఎల్ల ప్రొద్దు ప్రియమగు భంగిం, ప్రియుడగు హరిచరితంబులు ప్రియ భక్తులకెల్ల ఎడల ప్రియములుగావే. ప్రియా 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 ప్రియా. చూడండి, పైది లౌకికం, కింది సగం పద్యమేమో పారమార్థికం. సినిమా సినిమా అని, కోరిక కోరిక అని నువ్వు ఎట్లా పోతున్నావు ప్రపంచంతో వాడు, ఇగో పరమాత్మ దిక్కు వీడికి ఇట్లా ఉంటుందయ్యా. ప్రియుడకు హరిచరితంబులు ప్రియ భక్తుల కలిగడ ప్రియములు కావే. వాడికి ప్రియుడాలి వలని వార్తలు ప్రియజనులకు ఎల్ల ప్రొద్దు ప్రియమగు వంగిన్. నాలికే చూసింది, ఏదో సింబల్ ఇచ్చింది, చాలా అందంగా ఉన్నదామే, నేను తప్పకుండా ఆమె పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఆమె ఈయనన్నాడు. అప్పుడు అది లౌకికమైతే ఇది పరమార్థికం. చూడండి ఎంత చక్కగా ముడి పెట్టినాడు అక్కడ. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మనకు. ఇంద్రియాలను జయించడానికి, నిన్ను వంచి నాశనం చేయడానికి ఈ లోపలే ఉన్నాయిరా నాయన. 10 మంది భార్యలున్న గృహస్థుడికి ఎంత కష్టమో మన జీవన విధానం అంత కష్టం అంటాడు భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు. ప్రతి స్కందంలో కూడా ఏదన్నా ఒక పద్యం నీ సొంతం అయితే నీ జీవితం ధన్యం. ఏదన్నొక్కడే చాలు. 10 మంది భార్యలు ఉన్నవాడికి ఎంత ఉంటుంది? ఒక్క భార్యతోనే నీకు వెంటకలు లేకుండా అయిపోతున్నాయి జీవితంలో. 10 మంది భార్యలు ఉంటే గందరగోళం బతుకారా? ఏమని చెప్తున్నాడు? అయ్యా నరసింహ, ఇంత చక్కగా నువ్వు బ్రహ్మానందాన్ని ప్రసాదించేటువంటి అనేక దివ్యావతారాలు ఎత్తుతున్నావు కదా స్వామి, కానీ ఈ జీవులందరూ నిన్ను చూసి ఎందుకు తరించిపోవట్లేదయ్యా? నిన్ను స్మరించి, నిన్ను పూజించి, నీకు మొక్కి భాగవతోత్తముడు కనుక తెలుసుకున్నాడు. కామహర్షాది సంకలితమై చిత్తంబు భవదీయ చింతన పదవి సొరదు. ఈ మనస్సు కోరికలు అనే హర్షం సంతోషంలో పడిపోయి అపవిత్రమైపోయి నీ చిత్రకెక్కడ వస్తుందయ్యా? ఆ పని అయిపోయింది, పని చేసి పారేసారే. హైదరాబాద్ పోతున్నా, హైదరాబాద్ వచ్చా అంటే ఢిల్లీకి వెళ్ళిపోతా. అందులో నేను అమెరికా నా కొడుకు వీసా తీస్తాడు, అమెరికా కూడా 6 నెలలు పోయేస్తాం. ఇంకొక ఈ ఆలోచనలో ఉంటుంది. ఇక నీకు ఈ చింతలు ఎట్లా కలగాలి? స్వామి సుందర చైతన్య ఇచ్చిన భాగవతమ్మా కొనుక్కున్నావు, దానికి దుమ్మే దురుపుడు లేదు, చదువుడు దేవుడు ఎరుగు. చదువుకున్నా మాపడకపోతావు, అయ్యగారు ఇచ్చిండు స్వామి ఇచ్చిండని. కానీ ఎన్నడన్నా దాని పేజీ చూసి ఏమన్నా చదివావా? చింతనకు ఎక్కడ కలుగుతుందయ్యా? కోరికలను సంతోషంలో కొట్టకపోవాడివి అంటే 1/2 ట్రాఫిక్ మనస్సు అని చెప్తున్నాడు భాగవతోత్తముడు. మధురాది రసముల మరగి చొక్కుదు జిహ్వా నీదు నామమునకు నిగుడ నీదు. పంట మండుతుండగా భార్య వంట మండుతుంటది, కొద్దిగా తిండిపోతు పడుతుండే. ఏమే కొద్దిగా తీసుకుని పెంచాక మంచిగా తెచ్చా, మంచిగా నూనె గిన్నె వేసి జోరదారు పప్పు చేయటం, ఆడపప్పు
నిన్న సమర్థంగా కంగారు చేసి రాసిన పప్పదం ఏమైపోయింది. అబ్బా రోజు చేయని పట్టాను ఏరా ఏది తింటేంబా స్వీట్ హాట్ బాగా తింటాడు కదా, తినంగానే ఏమవుతుంది జోవచ్చుతానని చూసాము. ఏమైనా భాగవతానికి పోదా ఏ భాగవతం మధ్య మామడికి వస్తున్నాడు వాడికి భాగవతానికి మధురాది రసాలు ఉంటాయి కదా, అలా వాటిని నాలుగుకి పెట్టామంటే కమ్మ తిన్నామంటే ఆయన కళ్ళు వస్తుంది నిద్ర, అలా తిండి తిన్నామంటే నిద్ర వస్తుంది. సుందరీ ముఖముల చూడగోరడి చూడికి తామక ఆకృతులపై తగులు పడదు. కోటి మర్మదాకారుడైనా నీ అందాన్ని వాడు గమనించే పరిస్థితులు లేడు స్వామి. ఎందుకు నువ్వు సృష్టించిన అందమైన మాయ ఉన్నది కదా స్త్రీ రూపంలో, స్త్రీయే నా మాయ రూపంలో ఉన్నది అమ్మా అని చెప్తాడు కపిలదేవుడు. కపిలగీతలు చదువుకోండి. స్త్రీయే నా మాయ రూపంలో ఉన్నది కనుక స్త్రీని జయించిన వాడే ప్రకృతిని జయించగలడు. అందుకే రాముడు తాటకిని చంపితే కృష్ణ పరమాత్మ పూతన సంహారం చేసినాడు. అంటే స్త్రీకి లొంగని వాడే సంసారాన్ని గెలవగలుగుతాడు. కానీ వీడెక్కడ సుందరీ ముఖముల చూడగోరడి చూడికి తావక ఆకృతులపై తగులు వలదు నారసింహ. కళ్ళు, నాలికే, చిత్తం, మనస్సు, ఇక చెవుల్ని చూసావా వివిధ దుర్భాషలు వినగోరు వీనులు వినవు యుష్మత్కథ విరచితములు. వాడికి అయినాడు వీగిలి అయిపోయినాడు, వాడు గుడిపోయినాడు, వాడికి యాక్సిడెంట్ అయిందడా, వాళ్ళిద్దరు లేచిపోయినాడట. చెత్త మాటలన్నీ విని 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 తుప్పు పట్టిన ఈ చెవులకు భాగవతం చెప్తున్నా అయ్యగారు బామెరపోతున్నా బామరపాద్యాలు విందా అనంటే ఏం వస్తపో అక్కడ మాట్లాడుతున్నారు కదా నలుగురు ఐదుగురు, ఆ మాటలు కూర్చున్నామని లోకాభిరామాయణం. ఇప్పుడు కూడా వస్తాడనుకో వస్తున్న ఇట్లా కూర్చుంటాడు చొక్కుడు నిద్ర అంటే అధికారం లేని వినిస్తాడు పరమాత్మ మాత్రం. ఎందుకంటే ఈ చెవులు వాటికి అలవాటు పడ్డాయి, హక్కుపుక్తాలు నేర్చుకోవాలి. వివిధ దుర్భాషలు వినగోరు వీనులు. ఘ్రాణమురవడి తిరుగు దుర్గంధములకు సుగంధమైనటువంటి ఆ పరమాత్మని కనిపించినటువంటి తులసీదల ఆమోదన జీవిడికి లేదు కదా. ఈ దుర్గంధాల వాసన చూసి అలవాటుపడింది ముక్కు. అనగి ఉండవు కర్మేంద్రియములు పురుషు గలుచు తనివి గొడుపదు వైష్ణవ ధర్మమునకు. విష్ణుమూర్తి చెప్పిన ధర్మ జీవన విధానానికి తృప్తి కలగదు ఈ మనస్సుకు. అనగి ఉండవు కర్మేంద్రియములు పురుషు గలచు సమతులు గృహమేదిని కలచునట్లు నరసింహ. 10 మంది సమతులు ఉన్నారు ఆవిడికి భార్యలు, వాళ్ళ కోరికలు తీర్చాడు వీడు నాయనమైపోతున్నాడు. ఇక వాటిని ఎలా అంటే నీ ఇంద్రియాలను ఈశ్వర కైంకర్యం చేస్తూ ఎప్పటికైనా స్మరిస్తూ పూజిస్తూ వాళ్ళ భక్తులతో సాంగత్యం చేసుకుంటూ సౌమనస్యంతో మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి తేత తపో మానసముచ్యతే. భావ సంశుద్ధి ఎవరికైతే ఉంటుందో వాడికి మానసికమైన తపస్సు కలుగుతుందయా. మన ప్రసాద సౌమ్యత్వం ఏదైనా ఉన్నా కానీ ఎప్పుడు చిరునవ్వుతోని సౌమ్యంగా ఎవడైతే ఉంటాడో అలా వాడికి అంతా శుభం జరుగుతుంది. సంతోషిత ఎప్పుడు జరుగు సుఖం. భాగవత మాత్రం 18 చాలు మీకు. ఏం ఫలం అయ్యా అంటే ఫలమే ఉన్నదిగా, మహాఫలం ఇది. తద్వారా చావడానికి వెళ్ళినాడు ఆత్మదేవుడు. మరి భగవంతుడు కరుణామయుడు కదా, ఓ సన్యాసి రూపంలో వచ్చాడు, పండిచ్చాడు నాయన నీ భార్యకిరా, కొడుకు పుడతాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తామన్నాడు. ఆ పండు తీసుకొని దుందులకి ఇస్తే ఆ దుందులకి గోవుకు వచ్చింది, చెల్లె కొడుకుని తీసుకువచ్చి నాటకం ఆడింది. గోవుకో కొడుకు పుట్టినాడు, దీనికో కొడుకు పుట్టినాడు, చెల్లె కొడుకే. దుందులికి పుట్టాడు కనుక దుందుకారుడు, గోవుకు పుట్టాడు కనుక గోకరుడు. శరీరం అంతా ఒకసారి ఉంది, ఒక చెవులు మాత్రం గోవు చెవులాగా ఉన్నాయి కనుక గోకరుడును వాడికి పేరు పెట్టినాడు. ఆ ఇద్దరు కొడుకులు ఆనందపడుతున్నారు అర్థదేవుడు. మరి అలా ఆనందపడేటువంటి ఒక సమయంలో కూడా 5 ఏళ్ళు కాగానే గురుకులానికి అప్పచెప్పినారు. విద్యావస్థలు వినయం లేని అక్షరం పర్వతాకారమైంది దుందుకారుడు. గోకర్ణుడు 16 ఏళ్ల వరకు సకల శాస్త్ర పారంగతుడైనాడయ్యా, చాలా గొప్పవాడైనాడు. భాగవత సత్తా అని చెప్పేటువంటి ప్రయోజకుడైనాడు గోకర్ణుడు. మరి వీడి దుందుకాడ 5 వేశ్యల కలవాడైనాడు. దుర్మార్గ ప్రవృత్తి ఆశ్రయ సంపత్తులు ఉండేవాడికి 5 వేశ్యలు ఎవరయ్యా? శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం, 5 ఇంద్రియాలు. ఇంట్లో సొమ్మంతలు దిగుబడి పెట్టాడు వాడికి. ఆ 5 వేశ్యలు ఒకసారి చివరికి వీడినే 100 నిపుకలు పోసి గొంతు కుడి వేసి చంపినాడు.
అలా బలత్కారంగా వాసన వండుకుంటూ చచ్చినవాడు ప్రేత అవుతాడు. ప్రేత అవస్థ ఏమిటంటే నీళ్లు కనబడతాయి తాగలేడు, అన్నం కనబడితే తినలేడు, ఆకలి మాత్రం వేస్తుంది, దాహం మాత్రం వేస్తుంది. అబ్బా ఎంత పాపిని నేను అని ఏడుస్తున్నాడు. అగో రియలైజ్ అయినాడు అక్కడ, నేను పాపినని ఏడు. ఒకసారి విషాద యోగం. ఒక్కనాడు గోకర్ణుడు స్నానానికి బయలుదేరి ముందర వచ్చాడు ఈ దుందుకారుడు. చీ ఎవర్రా నువ్వు ప్రేత? నాయన తమ్ముడా నేనేరా గోకర్ణ అని అన్నయ్య దుందుకారుడిని, మహాపాపాత్ముని రా నాయన, నా ప్రేతత్వం ఎలా పోతుందో చెప్పరా అన్నాడు. రేపు రాపో చెబుతానన్నాడు. గంగానదికి వెళ్ళి స్నానం చేసి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం ఇచ్చాడు. 3 సార్లు అర్ఘ్యప్రదానం సూర్యుడికి ఇచ్చి గాయత్రి మంత్రంతో, హే భాస్కరా, ప్రేతత్వ విముక్తి ఎలా కలుగుతుందయ్యా నాకు చెప్పాలన్నాడు. ప్రేత విముక్తి కావాలి, వాడు ఏం చేయాలి? శ్రాద్ధాలు పెట్టాలా, వేదాలు చదవాలా, ఉపనిషత్తులు చదవాలా, వాని బతుకు ఎలా అవుతుందో చెప్పన్నాడు. ఇప్పుడు సూర్యభగవానుడు అన్నాడు, ఆయన కలియుగంలో కూడా కేశవుని యొక్క కథ, కృష్ణ పరమాత్ముడి యొక్క కథాస్వారసమైనటువంటి ఒక భాగవతం గిట్ట వింటే వాడికి మోక్షం కలుగుతుంది, ఆ ప్రేత కూడా అప్పమన్నాడు. మళ్ళీ వచ్చి చెప్పినాడు అనమాట. తెల్లవారి రాగానే, అరే నేను కాశీలో చెప్తున్నాను, గోకులాష్టమి సందర్భంగా శ్రావణ మాసం, అప్పుడు వచ్చి గిట్టాను వింటే నీ ప్రేత నియుక్తి అయిందన్నాడు. శ్రావణ మాసం ప్రారంభమైంది. భాగవతం చెప్పించేటప్పుడు చుట్టూ 10 యోజనాల మందం ప్రచారం చేయాలట. అయ్యా ఫలాని చక్కటి ముహూర్తం లోపల భాగవతం ప్రారంభమవుతుంది, 7 రోజులు సప్తాహం అవుతుంది, మన అందరూ కూడా మీరు సకాలంలో వచ్చి భగవంతుడి కథ విని మీరంతా కూడా భగవద్గీత ఒక పాత్రలు కావాలి. 7 రోజులు తిరగకపోతే 6, లేకపోతే 5, 4, ఒక్క రోజు అన్నారండి, లేకపోతే ఒక పూట అన్నారండి, ఒక గంట అన్నారండి వచ్చినాడు అన్నట. ఇంట్లో విడపెళ్ళి విడపోయినా మానే పిలిచేది అనుకున్నా ఏం బాధలేదు. కానీ భాగవతాన్ని మాత్రం వాడిని పిలుస్తున్నా వీడిని పిలుస్తున్నా అని పక్షపాతం చేస్తేవా జీరో. పరమార్థమైనటువంటిది ఇది. కృపావిశాలు కరుణాలవాలు పరమాత్ముడు కనుక విశాలమైనటువంటి హృదయంతో అందరికీ చెప్పాలి. ఎవరి కర్మ ఉంటే వాడు వస్తాడు. కానీ తెలియాలి, తెలుపడం మన బాధ్యత, మన ధర్మ. తెలిపిన తర్వాత కూడా వీలుంటే వస్తాడు, ఎవరు లేదా మాట వేరాలా. చక్కగా కాశీలో ప్రారంభమైంది భాగవతం. అందరూ వచ్చి కూర్చున్నారు, 500 మంది కూర్చొని ఉన్నారు. భాగవతం నడుస్తుంది. వీడు వచ్చాడు దుందుకారుడు. మానవుడు కూర్చోలేడు కదా. అలా రాగానే ఒక 7 గిన్నెల కంక ఎదురు కొమ్ము కనబడింది, అందులో దూరాడు వీడు. మొదటి రోజు కథ విన్నాడు, ఒక గిన్నె వక్కలైంది. రెండవ రోజు 7వ నాడు 7 గిన్నెలు వక్కలైపోయి హిరణ్యమయ దేహం అంటే బంగారు లాంటి శరీరాన్ని ధరించి గోకర్ణుని పాదాల మీద పడ్డాడు. సోదరా, భాగవత శ్రవణం చేసి ఆనందంగా నేను మహాపాపినైనా గాని తరించి అటు విష్ణు పార్షులు వచ్చారు, నేను వైకుంఠానికి వెళుతున్నాను నాయన. అక్కడ దుందుకారుడు లాగా వినాడట భాగవతం. దుందుకాడు పాపాత్నాయి, మనం ఎందుకు గట్ట వినడు అంటే, నువ్వు ఇంత మసి పూసుకొని వచ్చావు కొడుక, నీ పాపం నీకు తెలుసు లేదు. ఏం పాపం చేసావు నీకు ఎదరవారే? చేయింది ఎందుకు వచ్చింది మానవ జన్మ? పుణ్యపాపాల సమ్మిశ్రితమే మానవ జన్మ. కానీ నువ్వు తెలుసుకోవడం లేదు. నేను పుణ్యాత్తునే గొప్పవాణ్ణి అనుకుంటున్నావు. కానీ నీ వెన్ను నీకు కనబడుతుందా? నీ తప్పు నీకు కనబడుతుందా? కనబడదు. కనుక దుందుకారంలాగా వినాలి భాగవతం వింటే. అంటే మన అప్లికేషన్ ఆయన పెట్టుకోవాలి. అగో నేను ఈ పాపం చేశా. లక్షల మంది విన్నా కానీ ప్రతి వాళ్ళ పాపం వస్తుంది అందులో. దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అగో నా కథ వచ్చింది కనుకనే లక్షల మంది విన్నా కానీ విసుగురాని భాగవత కథ. ఎందుకంటే మన అందరి భాగవతమే భాగవతం. నిత్యం మనం ఆచరించి, విచారించి, సేవించి, పూజించి, తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామే, అదంతా కూడా భాగవతమే. అలా విన్నాడు కనుకనే పరమపదాన్ని విన్నాడు. అప్పుడు గోకర్ణుడు అన్నాడు, అయ్యా మహానుభావులారా, విన్న నేను తరించిపోలేదు, చెప్పిన నేను తరించిపోలేదు, విన్నది 500 మంది మోక్షాన్ని పోలేదు. దుర్మార్గుడైన మా దుందుకాడు ఎలా పోయినాడు అయ్యా? మనకు వచ్చే డౌటే కదా అది కూడా. అంటే అయ్యా గోకర్ణ, నువ్వేమో ఇంకా అనేక సప్తాహాలు చెప్పాలయ్యా, లోకానికి ఆనందాన్ని కలిగించాలి. ఇక వీళ్ళందరూ అంటావా, ఓడి ఇల్లు కట్టుకోవాలని, ఓడి బిడ్డ పెళ్లి కాలేదని, ఇంకోటి కొడుకు అమెరికా పోవాలని, ఇంకోటి ఆరోగ్యం మంచిగా కావాలని, అనేక కామ్య కర్మల లోపల ఉండి విన్నారు. వాళ్ళకి ఆ కోరికలు తీరుతాయి. కల్పతరు కిందికి పోయి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అనమాట. అంటే భాగవతం మరణించిన ప్రేతలు కూడా ఉంటే, మనకు కనబడే జీవులు కొన్ని ఉన్నాయి, కనబడేటివి కొన్ని ఉన్నాయి.
కణంలో మాత్రం లేవడానికి వీల్లేదు. అణువణు పరమాణు లోపల అంతా జీవకోటే ఉంది. అదే శుకదేవులు వారు రాంగణ భాగవతంలో చెప్తాడు, పరీక్ష మహారాజా హరిమయం విశ్వమంతయు హరి విశ్వమయుండుగాన సంశయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశ పావన వింటే హరిమయము విశ్వమంతయు అన్నప్పుడు ప్రతి జీవకోట్లో కూడా పరమాత్మే ఉన్నాడు. భాగవత మహత్యం తెలిసింది కదా. బ్రతికిన మాట్లాడే మనిషికే కాదయ్యా, మూగ జీవాలు కూడా తరించిపోతాయి, చెట్లు కూడా తరించిపోతాయి. ముఖ్యంగా పుణ్య దంపతులైనటువంటి ఒక లక్ష్మీకాంతం వినోదలకు, లక్ష్మికి కాంతుండట, ఆయనకు వినోదం కాకపోతే ఏముంటది? ఆయనకు ఆనందం. మరి ఇల్లునే వరకు అమ్మినారు కదా, ఆ కొన్న వాళ్ళెంత అదృష్టవంతులయ్యా. ఎంత పవిత్రమైపోతుంది, అణువణువు పవిత్రమైపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి చెట్టు పుట్ట అన్ని కూడా పవిత్రమైపోతాయి. అవి కూడా జన్మెత్తే వచ్చే పాపం. ఇక్కడ ఏముందా కానీ అన్ని దోషాలన్నీ కూడా దూరమై వెళ్ళిపోతాయి. భాగవత మహాత్యం అనంతమైనటువంటిది. ఈ మహాత్యాన్ని చెప్పుకుంటూ కుదురు రుక్మిణి కళ్యాణం ఉండదు. పొద్దుగా కూడా మహాత్యాన్ని చెప్పారు. చెడుతా చదిగా గోపాలకృష్ణ భగవానికి. ఎందుకంటే భాగవత మహాత్యం అంటే భగవంతుడే. భగవంతుడి గురించి చెప్పాలంటే అనంతుడు కదా. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా కొండను పోయి తగర గుద్దినట్టుగా, తగరంటే గొర్రెపడి గుద్దేది కొండ, నీ తలకాయ అక్కడైపోతుంది కానీ కొండకేం కాదు. కొండ లాంటి వాడు కోదండరాముడు, తగర లాంటి వాడు జీవుడు. రాజా రామచంద్ర భగవానికి నమ. పార్వతీవతే హర మహాదేవ హర. రుక్మిణీ కళ్యాణం మన హృదయ కళ్యాణం పూర్ణాహుతి. ఆ రుక్మిణీ కళ్యాణం విని భగవంతుని ప్రసాదాన్ని తిని మీ జీవితాలన్నీ కూడా కళ్యాణం చేసుకొని ఎప్పుడు కరీనగరంలో ఈ హస్తినాపురంలో భగవంతుని యొక్క కథలు ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి అని సదా కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ రాజా రామచంద్ర భగవానికి జై. గోపాలకృష్ణ భగవానికి.
పురాణ వ్యాఖ్యాన విగ్రహీసమైన సూతుడు శివునకాది మాటకు చెబుతూ ఉన్నాడు. అయ్యా మునీంద్రులారా, అలా ప్రాయుక్తుడైన పరీక్షిత్ మహారాజుకు శుభదేవుడు చెబుతున్నాడు, నాకు రేవతి అనే తన కూతుర్ని బలరాముడికి వివాహం చేశాడయ్యా. అన్నయ్యగా ఇస్తుంది. ఆదర్శవంతమైనటువంటి ఒక జీవన విధానం మనకు అందిస్తుందన్నమాట. గౌరవం, మర్యాద, సంస్కారం, మన భారతీయ జాతి గర్వించదగ్గటువంటి ఒక అనేక ఉత్తమ గుణాలు మన భాగవతంలోనే ఉన్నాయి కనుక అన్నకు కానీ తమ్ముడికి కావడదు. అది పద్ధతి. వానికి ఉద్యోగం లేదు, మన లేదు, వానికి ఎవరు పిల్లని ఇవ్వడం లేదు, వాని కూడా నేను ఆవుదానని అమెరికా వెళ్ళిపోవాలి, నాకు తొందరగా చేసి పారాయి. ఆవురా ఒక్క 2 నెలలు ఆవురా కొడుక, లేదు లేదు నాకు మంత టైం కంటే ఎక్కువ లేదు. అవి అట్లాంటి స్పీడ్ యుగం వచ్చింది. ఇప్పుడు ఒక్క స్పీడేనా బీజీ, ఒక్క బీజేనా టెన్షన్, ఒక్క టెన్షనేనా కాంపిటీషన్. వాడికంటే నేను ఎక్కువ ప్రతి దాంట్లో, విద్యలో కానీ, ధనంలో కానీ, అధికారంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, ప్రతిదానికి కాంపిటీషన్, పోటీ. పోటీ ఎక్కడి దాకా పరిగెత్తావు? వాడు పిక్కబడం బాగుంది కనుక వాడు పరిగెత్తున్నాడు. మరి పులిని చూసి నక్కమైనటువంటి ఏమవుతుంది? అందరికీ తెలుసు కదా. అలా వద్దు. భగవంతుడు ఇచ్చినటువంటి మన జ్ఞానం ఉంది భారతదేశంలో కూడా, సంస్కారవంతమైంది. ఆ సదాచారాన్ని పాటించిన పూర్వకాలంలో కూడా అన్నయ్యకి బలరాముడి వివాహం అయింది. మరి తమ్ముడి కూడా అయినాయా మళ్ళీ కృష్ణ పరమాత్మునికి? ఎలా? తల్లి దాస్య విముక్తి కొరకై గరత్మంతుడు వెళ్ళి ఇంద్రాది దేవతలను కూడా జయించి అమృతాన్ని ఎలా బలత్కారంగా ఎత్తుకవచ్చి తల్లి దాస్యం దూరం చేసినాడో, అవి అలా బలత్కారంగా ఎత్తుకవచ్చి రాక్షస వివాహంతో రుక్మిణీదేవిని ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడయ్యా కృష్ణ పరమాత్మ. పరీక్ష మహారాజా, రాక్షస వివాహం అంటే ఆ రాక్షస వివాహాన్ని మనం పేరు వేరేది పెట్టి పిలుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం లవ్ మ్యారేజ్ లేచిపోయినారు అంటున్నాం, 2 పేర్లు ఇచ్చాం. లవ్ మ్యారేజ్ అని ఇంగ్లీష్ చెప్తున్నాం, లేచిపోయినారు ఎక్కడికి? ఆకాశంలో పోయినారు, రెక్కలనే వాళ్ళ గిట్ట. ఇద్దరు కలిసి ఇష్టమైంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినారయా. లేచిపోవడం ఎక్కడికి? నో కాదు. ప్రేమ వివాహం అంటే ఎలా ఉండాలి? కళ్యాణం, దేవుడితోని జీవుడికి కళ్యాణం ఎప్పుడవుతుంది, ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది? సాహిత్యముక్తిని ఎలా పొందాలి? భక్తి మార్గంలో కూడా ధరించిపోవాలి. జీవుడనే రుక్కుని ఆ పరమాత్మ సన్నిధానం చేరుకోవాలంటే, ఆయన భర్తగా పొందాలంటే ఏం చేయాలి? ఈనాడయ్యేటువంటి ఒక లవ్ మ్యారేజ్లు ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి? పూర్వకాలంలో కాలేదా లవ్ మ్యారేజ్లు? ప్రేమ వివాహం, ప్రేమ అత్యున్నతమైనటువంటిది, దైవస్వరూపమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, త్యాగంతో కూడుకున్నటువంటిది, జ్ఞానంతో కూడుకున్నటువంటిది. ప్రేమ అంటే కాదు 1 బై ట్రాఫిక్ ప్రేమలు, ఆవేశమైన మోహం కలిగిన ప్రేమలు, అవి ప్రేమలు కావు. అవి మోహ మ్యారేజ్ అని తెలుస్తుంది. ఏది ప్రేమ? నిజమైన ప్రేమ ఏది? నిజమైన భక్తి ఏది? ఇంతకుముందు ఏదైనా కదా, ప్రియురాలి వలని వార్తలు ప్రియజనులకు ఎల్ల వృద్ధు ప్రియమగు భంగిన్ ప్రియుడకు వారి చరితంబులు ప్రియ భక్తులకెల్ల ఎడల ప్రియములుగావే. 2 కోణాల్లో నడిపించినాడు పోతన్నా. భాగవతం గొప్పతనం అదే. లౌకికం కావాలన్నా భాగవతమే కావాలి, పరమార్థం కావాలన్నా భాగవతమే కావాలి. నీకు ఏ కోణంలో కావాలన్నా ఆ కోణంలో చూసుకో. ఎదు భావం తద్భౌతిగా కనబడుతుంది భాగవతం. వాడు కుడి కళ్యాణం చెప్తాను అనగానే పరీక్షిత్ ఏమంటున్నాడు? ఆహా మునీంద్ర, కళ్యాణాత్మకమైన విష్ణు కథల ఆకర్ణింపుతూ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవును. అవి వినంగా కొత్తలవుతుండు సాకల్యం వేర్పడబూసురత్తమా ఎరుంగంబల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం బయ్యడి. ఆనందాన్ని కలిగింపజేసే రుక్మిణీ కళ్యాణం ఎవడు వినడయ్యా? ఆనందం కోరుకున్నవాడు ప్రతివాడు వింటాడు. వినంగా కొత్తల ఊతుండు. భాగవతం యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత ఏమిటంటే నువ్వు ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా ఇంకా కొత్త అర్థం వస్తుంది. నీకు నూతన అర్థం, భావం కలుగుతుంది నీకు కూడా.
కత్తిని ఎలా పదన పెట్టినా కొద్ది ఇంకెలా పదన అవుతుందో భాగవతం చదివినప్పుడల్లా కొత్త అర్థం దొరుకుతుంది నీకు. ఎవరి గ్రీన్. అదే భాగవతం యొక్క ప్రత్యేకత. ఏ పుస్తకం నువ్వు కథ చదివినా, హిస్టారికల్ కానివ్వండి, సైంటిఫిక్ కానీ, థ్రిల్లింగ్ కానీ, డిటెక్టివ్ కానీ, ఈ పుస్తకాలు నువ్వు ఏది చదివినా కానీ ఓసారి చదివినంటే మూలకు వారేస్తావు కదా, మళ్ళీ ఉంటావు. ఇంకేదైనా ఊరు పెడతారు, అందులో అర్థం కూడా తెలియకపోతే మళ్ళీ ఒకసారి చదువుతామంటే ఇక దాన్ని ఏముంటుంది. నేను 10 రూపాయలు ఇస్తాను చదువుతుంది కాదు. అదే రుక్మిణీ కళ్యాణం మాత్రం ఎన్నిసార్లు విన్నా కొత్త అర్థం కలుగుతుంది కనుక సాకల్యం ఏర్పడా వివరంగా నాకు చెప్పబోయా నేను వింటానన్నాడు. అక్కడ పరీక్షిత్ మహారాజు వింటానన్నాడు, ఇక్కడ మీరు వింటా అంటున్నారు కనుక వినో విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక రాజు గలడు, దొడ్డరాజు గలడు. అతనికి ఉరుపుత్రుడు అగ్రజుండనగుడు రుక్మిణా వరకు అందరకు కడగొట్టు చెల్లెలై మనుజవరిణ్య పుట్టే ఒక మానిని రుక్మిణినా ప్రసిద్ధి. విదర్భదేశంలో కూడా కుని నగరాన్ని పరిపాలిస్తున్నాడు భీష్ముడనే గొప్ప రాజు. ఆ రాజుకు 5 కొడుకులయ్యా. పెద్ద కొడుకు రుక్మి. 5 కొడుకుల కనుక రుక్మిణీదేవి జన్మించిందయ్యా. మనం కూడా 5 అన్నల వెనకనే పుట్టాం మనం మనస్సుతో. జీవుడు ఏవి 5 అన్నలు? శబ్దము, స్పర్శము, రూపం, రసం, గంధం. అవి మనకు కనబడతలేవు కదా. నీ చర్మం, నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నాలిక బిడ్డ. 5 అవి చెప్పినట్టే నువ్వు వింటున్నావు. మనస్సు పంచేంద్రియాలు చెప్పినట్టే వింటుంటాడు ఈ జీవుడు. అదే రుక్మిణి. 5 వెనకనే పుడుతుంది భక్తి మార్గంలో. అలా దినదిన ప్రవర్తమానం ఎదుగుతుందట రుక్మిణీదేవి. చిన్నప్పటి నుంచే గత జన్మల్లో ఉన్నటువంటి ఒక్క సంస్కారాలే ఉంటాయి ఈ జీవుడికి. ఒక్కొక్క పిల్లలు బాగా అల్లరి చేస్తూ తిక్క చేస్తుంటారు, గమనించండి. సర్టన్ టైం వచ్చిన తర్వాత వాళ్ళంత ఓపికస్తులు ఎవరు కారు మళ్ళీ, కానీ మొదలైతే ఇలా ఉంటారు. కానీ మొదలు పుట్టినప్పటి నుంచి చిన్న చిన్నగా మంచి పెద్దవాళ్ళతో సహవాసం చేసుకుంటూ మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉదాత్తమైన గంభీరంగా జీవన విధానం సాగిస్తుంటారు కొంతమంది. కారణం ఏమిటంటే గత జన్మల్లో సంస్కారం ప్రస్ఫుటంగా కనబడుతుంది ఈ జన్మలో. శరీరం చిన్నది కానీ ఆత్మ పెద్దదే. హన్నితే హన్ని మనీ శరీరే. రుక్మిణి కూడా చిన్నప్పటి నుంచి అనేక వాటిలో కూడా తన యొక్క చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నది. బొమ్మల పెళ్లి చేస్తున్నది, గుజ్జన గుళ్ళ ఆడుతున్నది, తోట పనులు చేయిస్తున్నది, మరి ఆటలు ఆడుతున్నది, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నిట్లలో ఉందామె. చిలకలకు కోకిలకు చదువులు చెబుతోంది, నిమిళ్లకు నాట్యం నేర్పుతోంది, హంసలకు నడకలు నేర్పుతోంది. ఆ పరీక్షణ మహారాజా అంత గొప్పది ఆ మహానుభావుడి యొక్క భీష్ముడి బిడ్డ. 5 అన్నల వెనుక పుట్టింది అల్లార ముద్దుగా. ఇక్కడ రుక్మిణీదేవి ఎలా పెరుగుతుందో అక్కడ మధురా నగరంలో కూడా దేవకీ వసుదేవులు కొడుకును కన్నారు. ఆయన పేరు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు కూడా అలా పెరుగుతున్నాడు వాసుదేవుడు. మరి ఇంటికి వస్తారు కదా, కుని నగరానికి వచ్చిన వాళ్ళంతా భీష్ముడితో మాట్లాడేటప్పుడు ఆ రుక్మిణీ పిల్ల అటు ఇటు తిరుగుతుంది కదా, ఆ అమ్మాయిని చూసి నారదాని మాటలు అంటారనమాట. ఆహా భీష్మకా, మెరుపు తీగ లాంటి మీ రుక్మిణీదేవి అందంగా ఉంది కదా, ఇటువంటి అమ్మాయికి దేవకీ వసుదేవులు పిల్లవాడున్నాడు కృష్ణుడు అని. ఆ నీలమేఘ శ్యామ సుందరుడు, చక్కటి గుణవంతుడు, సద్గుణగరిష్ఠుడు, విశాల హృదయుడు, అందంగా ఉంటాడు, హ్యాండ్సమ్ ఉంటాడు, అన్నిట్లలో 39 సద్గుణాలను ఏం చెప్పగానే వినేది రుక్మిణి. ఇంటికి వచ్చిన వాళ్ళ మీద ఎంత మర్యాద గమనించండి, ఎంత గౌరవం. ఇప్పుడు అడగేస్తారు బాపురాయణం అనట్లేదు, గమనించండి అక్కడ. అంటే ప్రేమకు ఏది అధికారం? పెద్దల మీద విశ్వాసం అధికారం. చిన్నప్పటి నుంచి నీ మలమూత్రాలు ఎత్తి నీకు సేవలు చేసి విద్యాబుద్ధులు చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించి ధనం ఖర్చు పెట్టి గుణాన్ని వినియోగించి అనేక ఊడిగాలు చేసినటువంటి ఒక నీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నీకు నష్టం చేయరు అనేటువంటి కాన్ఫిడెన్స్ యువతరానికి అత్యంత ఆవశ్యకం అనేటు భాగవతం బలబుద్ధి చెప్తోంది. గమనించండి. రాజా రామచంద్ర భగవానికి జయ. ఎక్కడి నుంచో ఆకాశం నుంచి నువ్వు ఊడిపడలేదే, ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఉనికికి, ఈనాడు నీ యొక్క టాలెంట్కి, నీ తెలివికి కారణభూతులు ఎవరు? ఆధారం ఎవరు? జన్మ ఇచ్చినటువంటి ఒక తల్లిదండ్రులు. వాళ్ళ మీద నమ్మకం,
వాళ్ళతో కలిసి తిరిగే వాళ్ళ మీద నమ్మకం ఉండేటువంటి వాడికే ప్రేమ వివాహం చేసుకునే అధికారం దొరుకుతుంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అవి అప్పుడే లవ్ చేసింది రుక్మిణి. అయితే అట్లాగా అంత గుణవంతుడా, అంత అందంగా ఉంటాడా, అయితే నాకు నమ్మకమే వీళ్ళ మీద, నేను తప్పకుండా నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటే ఆయనే చేసుకోవాలి, లేకపోతే ఇట్లా చచ్చిపోతా. అంత త్యాగం కావాలి. వీడియో కాకపోతే ఇంకోని ప్రేమిస్తాం, వాడు కూడా ఒక్కొక్కరు ఇంకోని ప్రేమిస్తాం, అది ప్రేమ అవుతుంది, అది కల్తీ ప్రేమ, నికాలసైన ప్రేమ కాదు. ఆ రుక్మిణి ఏమైనా చేసుకుంది అంటే భక్తి కూడా అలాగే కావాలి. సత్సాంగత్యంలో కూడా నీ తల్లిదండ్రులు భక్తులు ఏదుంటే నీ తల్లిదండ్రులకు కూడా భక్తి సమాజం వస్తుంది, సత్సంగం కలుగుతుంది. ఆ సత్సంగంలో పిల్లవాన పంచని భక్తి కలగాలి. దైవంగా ఆరాధన చేస్తున్నారు అందరూ కూడా, కనుక నేను కూడా దైవంగా ఆరాధన చేస్తాను, కృష్ణ పరమాత్మ మీద భక్తి అనే భావన ప్రేమ నీకు కలగాలి. ఇది శ్రేయస్సు, ఇది ప్రేయస్సు, రెండు కోణాల నుంచి తీసుకుపోయింది భాగవతం. వ్యాస భగవానుడు పోతం చాలా గొప్పవాడు. ఇంకా తెలుగు ప్రజలారా, భాగవతాన్ని చదువుకొని బాగుపడండి, జీవితాలను ధన్యం చేసుకోండి, ఆనందంగా బతకండి, జీవించండి, సంస్కారవంతంగా బతకండి, గంభీరంగా బతకండి, ఉదాత్తంగా బతకండి. ఎక్కడికి పోయినా కానీ మన భారతీయ సంస్కారాన్ని ప్రస్ఫుటంగా చాటి చెప్పండి అనేటువంటి విధంలో భాగవతం ఉంది. భాగవతం అంతే, రామాయణం అంతే, భారతం అంతే. వట్టికేదో టైంపాస్కు వినేటువంటి గ్రంథం కాదు ఇది, చదివేటువంటి గ్రంథం కాదు. మరి దేనికయ్యా? టైం పీస్. టైం పీస్ కావాలంటే పాస్ ఎలాగ అవుతున్నది, గడియార ముళ్ళు ఆగుతున్నదా? నిమిషం 10:30 మొదలు పెట్టాం, 11:30 కానీ గంట అయ్యే వేపడే కాలం అవుతుంది కోసం. కానీ జరిగే టైం, పాస్ అయ్యే టైం కాస్త నీకు పీస్ కావాలి నాయన. పీస్ అంటే ప్రశాంతత. ప్రశాంతత కావాలంటే ఎక్కడ ప్రశాంతత అక్కడికి పోవాలి. ఎక్కడ ఉంది? ఆయన దగ్గర ఉంది. 14 కోణాలకు అధ్యక్షుడు అయినా కానీ ఆయనకి ఏం టెన్షన్ లేదు, బీజీ లేదు, నేను చేస్తున్నానే అహంకారం లేదు భగవంతుడికి. కనుక ఆయన దగ్గరికి పో, ప్రశాంతంగా ఉంది. ఆయనతో సావాసం చేయి, ఆయనతో స్నేహితం చేయి, ఆయనతో ఏడు, ఆయనే తిట్టు కావాలంటే ఒకసారి తిరిగి నవ్వుతాడు ఆయన. భగవంతుడు అంత గొప్పవాడు. అలా ప్రేమించింది. చిన్నప్పుడు ఇద్దరికి ప్రేమలు కలిసినాయి. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి పోకుండా ఉంటారు ద్వారకా నగరానికి. అక్కడి పోయి దేవకి వదిలిలో చెప్పగానే కృష్ణ పరమాత్ముడు విన్నాడు. అవునా, అంత అందంగా ఉండదు అమ్మాయి? ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలా రచనము తనకిల్లాలుగా చేకొందుననుచు అరియుందలచే. ఆ లలన శీలము లక్షణము గుణము చింతించి. గమనించండి, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ లవ్ మ్యారేజ్. గుణం ఉంటే ధనం వస్తుంది, కానీ ధనం ఉంటే గుణం కావాలంటే అక్కడ నీకు రెస్పాన్స్ లేదు. మంచి గుణం కావాలి, అదే కరువైంది ఇప్పుడు. మంచి ధనం 6 లక్షలు పెడతాను వస్తున్నారు, కానీ 1 లక్ష పెడితే నేను చేసుకుంటా అమ్మాయిని. కానీ అమ్మాయి కొంచెం నలుపుంటుందమ్మ. మరి అంటే నలుపుంటే ఏంటి, సంసారం చక్కదనం కావన్నా 7 పెడతాను అడుగుపో. మరి 7 లక్షలు అయితే ఓకేనండి. అంటే గుణం వద్దయా, మాకు ధనం కావాలి అంటుంది దౌర్భాగ్య పరిస్థితి. ధనం 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 ధనం. ధర్మం లేదు కానీ ధనం కావాలి. రాజా రామచంద్ర భగవానికి అయ్యా. అప్పుడు ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు అనుకున్నాడట, ఆహా దాని గుణం ఎంత చక్కడిది, అయితే ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఎప్పటికైనా కానీ అని ఇక్కడ ఆయన అనుకున్నాడు. ఇద్దరు అనుకుంటేనే లవ్ మ్యారేజ్ అవుతుంది, ఒక్కరు అనుకుంటే కాదు. మరి నేను ఎంతో ప్రేమించాను అని చేసుకోలేదా అమ్మాయి, ఛీ నేను బతికెందుకే అని విషయం తాగి చచ్చుడు కానీ, అగ్గిలో గాసును పోసుకొని చచ్చుడు కానీ, ఉరి పెట్టుకొని చచ్చుడు కానీ కనబడదు మనకు ఎక్కడ భాగవతంలో. అది అజ్ఞానం, అవివేకం. బంధువులంతా కూడా కృష్ణునికి ఇస్తామనుకున్నారు. విష్ణువుడు కూడా ఆనందపడ్డాడు, ఆహా కృష్ణుడు లాంటి కొడుకు ఎక్కడ దొరుకుతాడు, అందంగా ఉన్నాడు, దేవుడు మంచిది. కానీ పరీక్ష మహారాజా, శిశుపాలుడు మాత్రం, ఆ యొక్క రుక్మిణాడు మాత్రం శిశుపాలుడైన తన మిత్రునికే ఇస్తామని అనుకుంటున్నాడయ్యా. అన్నలు నాడు నేడు ఎప్పుడైనా అన్నలు క్రాస్ దిగుతాను చెల్లెళ్ళకు. కృష్ణుడికి ఇచ్చిన కూర్చొని అంటే నేను నా మిత్రుడు ఉన్నాడు శిశుపాలుడు, వాడికిచ్చి పెళ్లి చేస్తా. కృష్ణుడి దగ్గర ఏమన్నది వీరత్వమా, శూరత్వమా, అహంకారమా? ఇరువుని నా దగ్గర వద్దు, నల్లటైనకి నేను ఇయ్యా అన్న తలంపుతా నెరిగి. భక్తి మార్గంలో ప్రయాణం చేసే ముందర కూడా శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం, ఇవో ఈ జ్ఞానేంద్రియాలు నేను తప్పకుండా పట్టిస్తుంటాయి. పరమాత్ముడికి ఏం పోతావు? చాలు దేవసుగారు పొందగమనా
ఉపాసం కూడా ఎగర కట్టగలుగుతారు పొద్దునే ఉపాసం బాగా అంటావు నువ్వు అనారోగ్యం అయిపోతావు విరగ తినిపో విరగ తిన్నాక ఏం వింటావు ఇక నువ్వు అదే జరుగుతుంది ఇక్కడ అజ్ఞానానికి ఇచ్చి పెళ్లి చేస్తా లేదు లేదు నేను జ్ఞానంతో పెళ్లి చేసుకుంటా రుక్మిణి బిడ్డలు మగలను భ్రాతలు బావలు వరదని అడ్డముదనంగా బ్రాహ్మణ వారు అన్నం పడుకొని పోతుంటే మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు చేతులు అడ్డం పెట్టారు గమనించండి విన్న కథను పునరావృతం చేసుకుంటేనే మనకు అన్వయం ఉంటే ఆనందం కలుగుతుంది భాగవత కథ విన్నట్టు మర్చిపోతే ఏముంటుంది ఇక కుండ బోర్లు వేసినట్టే వాన మాకూడదు విరుగా కుండ బోర్లు వేయకండి ఓపెన్ చేసి పెట్టండి హృదయాన్ని వీళ్ళందరూ మనకు క్రాస్ చేస్తారన్నమాట ఇవి అన్నాలంటే వీళ్ళే ఈ జ్ఞానేంద్రియాలే భక్తి మార్గంలో మనకు విరోధం కలిగిస్తాయి లవ్ మ్యారేజ్కైనా అన్నగానే గవర్నమెంట్ చేసుకుంటా నేను చూసుకొని చేసుకోవాలి తెలుసా ఆమె తెలివి ఉన్నది కదా అంటే లవ్ మ్యారేజ్ కూడా జ్ఞానం కావాలి త్యాగం కావాలి పవిత్రత కావాలి డేర్ డేర్ అంటారు కదా ఆ డేర్ కావాలి అన్న తల్లంపుతా నెరిగి అన్నవ నీరజగంధి లోనా అపన్నత నుండి బాధపడింది కానీ ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు వీనితో ఎదురుగా మాట్లాడడం కాదు ఆప్తుడకు బ్రాహ్మణునొక్కరింజీరి ఆప్తుడైన బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళింది అంటే లవ్ మ్యారేజ్ కూడా విట్నెస్ కావాలి భక్తి కూడా గురువు గారు కావాలి మధ్యలో బ్రిడ్జ్ రాకపోకలు మాటలు ముచ్చట్లు పెట్టుబడులు ఇవన్నీ కావాలి కదా మాట్లాడేందుకు మాట కావాలి పెళ్లిలో పేరయ్య అంటాం మనం లౌకికంలో మోక్ష సమరాలు చేర్చడానికి నీకు బ్రిడ్జ్ కావాలి అదే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఆప్తుడైన బ్రాహ్మణునొక్కరింజీరి ఎవరు పడితే వాళ్ళే గురువు చేసుకుని అయ్యా నాకు ఉపదేశం చేయంటే వాడు 1000 బాలు 2000 బాలు చేస్తారు ఉపదేశం చేస్తారు వెళ్ళిపోతారు వానికి నీకు అడ్రస్ ఉంటే పత్తం ఉన్నది ఇక కనెక్షన్ అట్లా కాదు నీకు ఆప్తుడైనా కాదా నీకు నచ్చాలి కాన్ఫిడెన్స్ కలగాలి భక్తి కలగాలి గురువుగా చేసుకోవాలనే ఆపేక్ష నీకు ఉండాలి ఆయన సంగతంతో తెలుసుకోవాలి కూలంకషంగా గట్టిగా ఉపదేశించుకుంటే ఏముంది ఇద్దరు వెళతారు నరకానికి గురువు శిష్యులు ఇద్దరు చెలవని వెళ్ళాలి ఓ గురుగారు అంటే ఉపదేశం ఇచ్చి చాలా మందికి ఇచ్చాడు 1000 మందికి గురు పున్నమదా నుంచి మన గురు పున్నమదాకా తిరుగుడైన దక్షిణాన శిష్యుల దగ్గరికి ఎక్కువ వచ్చేందుకు పున్నమనాడు గురు పున్నమనాడు అక్కడికి పోకడం బాగా ఇచ్చబడుతుంటాడు కదా ఇప్పుడు 1000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి ఓ శిష్యునికి ఉపదేశం ఇచ్చాడు కానీ 3 ఏళ్ల నుంచి ఆ శిష్యుని దగ్గరికి పోలేదట ఈ గురుగారు 3 ఏళ్ళు అయినాక ఈయన పోయినాడు మరి గురువుగారి అదృష్టము ఆ శిష్యుడు పూర్వజన సుకృతము కానీ ఏమీ లేకున్నప్పుడు ఉపదేశం ఇస్తే 2-3 ఏళ్ల వరకు మంచి 2 ఎకరాల పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ మంచిగా 2 ఎడ్లను కొనుక్కొని ఆనందంగా ఉన్నాడట గురుగారు వెళ్ళాడు ఓ గురుదేవా ఎన్నాళ్ళు దర్శనం ఇచ్చాము స్వామి రండి స్వాగతం వరకు ఆసనం వరకు బాధ్యం వాళ్ళ వరకు స్వామి 3 ఏళ్ళే రాలేదు మీరు 3 ఏళ్ళు ఉండాలి 3 రోజులు ఉండాలి మా ఇంట్లో ఒక ఉంటాను కొడుక అన్నాడు సరే ఏమన్నా అనుష్ఠానం అంతా చేసుకుంటాను ముందర కూర్చొని 3 రోజులు ఉంటారా అన్నాడు 3 రోజులు ఉండే వరకు అన్ని పరిచయం అయితే కదా ఇంట్లో ఇల్లు మంచిగా కట్టుకున్నాడు శిష్యుడు పర్వాలేదు అప్పుడున్నప్పుడు వీడి కిరాయి ఇంట్లో ఉండే ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నాడు ఆ గురువు గారు అక్కడ జపం చేసుకుని కూర్చుంటే వాకిట్లో అక్కడ చెట్టు వేసిన ఆ చెట్టు 2 ఎడ్లు ఉన్నాయి తెల్లటి ఎడ్లు ఆ మంచిగా ఉన్నాయి అట్లా పెద్ద ఎడ్లు భారీ శరీరం కలిగినటువంటి ఎడ్లు అన్నమాట ఆ ఎడ్ల మీద నడబడింది గురువు గారికి ఎట్లన్నా చేసి 3 రోజులు శిష్యుడికి పెట్టాలి ఏది కూడా అందుకే వచ్చాను నేను గురుపుణ పాలపోయి చేసినాడు పాపం కానీ కొడుక ఈసారి నాకు నువ్వు దక్షిణాదానం ఏది ఇవ్వరదు ఆహా మురిశాడు శిష్యుడు కూడా గురుగారికి ఇట్లా అంటాను నిష్కాంతరంగా స్వామి మరి ఇలా నేను దక్షిణ అయిపోతే నాకు పడమేట గురు పూజ చేసిన ఫలితం నా పుణ్యమే వస్తుంది ఏం లేదు కూడా ఆశ్రమంలో 2 ఎకరాల పొలం ఉన్నది నాకు ఆ దున్నుకోవాలి చాలా కష్టమైంది వాళ్ళు వీళ్ళు వచ్చి చూడడానికి ఇప్పుడైతుంది మరి 2 ఎడ్లను 4 లక్షల ఇవ్వనేది మనం కొనుక్కోవాలి అబ్బని అవ్వ గురువు ఎక్కడి పెట్టిన దెబ్బ అనుకోండి శిష్యుడు కూడా తెలియవంతుడే అయితే ఈ అయ్యగారు మార్గశిర మాసం వచ్చిండు గురుకుణం రాలి గురుకుణం ఇక్కడ 10,000 ఇచ్చి గురువు పోతాడు ఇక్కడిక్కడ వస్తాడే మార్గశిరం దత్తపురం వస్తాయి కదా ఆ చదివి పెట్టే ముందర వాళ్ళ కూర్చొని కాశ్మీర్ శారణ
అప్పుడు 1000 రూపాయలు పెడితే ప్యూర్ కాశ్మీర్ సారా కావాలంటే అది 1000 రూపాయలు కావాలని ఆ ఇంట్లో కూడా 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు జత వచ్చేది ఇప్పుడు 20,000-30,000 మనం మెల్లగా తీసుకున్నా ఆన్లైన్ చేశాడు అక్కడెక్కడ సరిపోదు అనుకున్నాడు. గురుదేవా తప్పకుండా ఇస్తాను మీరు కోరిన రాదు ఇవ్వకపోవడం ఏంటి? గురుగారు ఏదడిగారు ఇవ్వాలి కదా. కానీ ఈ చిన్న శిష్య పరమాణు యొక్క కోరికను కూడా మీరు తీర్చాలి మహానుభావ అన్నాడు. కాలు పట్టుకున్నాడు. ఇస్తాను కొడుక ఏ పర్లేదు ఏం కోరుకుంటావో ఇస్తాను అన్నాడు. మంత్రమో తంత్రమో అడుగుతాడు అనుకున్నాడు ఆయన. ఆ శిష్యుడు ఏం లేదు గురుదేవా మీరు రోజు కప్పుకొని అనుష్ఠానం చేసుకుంటారు కదా మీ జ్ఞాపకార్థం ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోకుండా నేను గురుజపం చేసుకుంటే కదా సార్వ నాకేంటి మహానుభావ అన్నాడు. గురుమల శాల్దే శిష్యమల బయల్దే మహారాష్ట్రలో ఉంది కదా. గురుగారేమో వెళ్ళడిగాడు శిష్యుడే అంటున్నాడు కదా ఆయనతో మనం 1000 రూపాయలు శాల్వ నాకు ఇవ్వయా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అట్లాంటి గురువు బాధ గురువే కానీ బోధ గురువు కాదు నీకు.